మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ప్రతిపాడు నియోజకవర్గం ఏలసరం మండలం లింగంపర్తి గ్రామంలో వర్గీకరణ వ్యతిరేక సమావేశానికి ఇక్కడున్న అంబేద్కర్ యువత నన్ను వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగిందండి. ఈ మీటింగ్లో మేము ముఖ్యంగా ప్రస్తావించిన అంశాలు ఏంటంటే, ఈ వర్గీకరణ అనే అంశం తెలుగుదేశం ప్రభుత్వం ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టింది. అలాగే మోడీ గారు కూడా ఒక 8 నెలల క్రితం హైదరాబాద్ మీటింగ్లో మందకృష్ణ గారికి హామీ ఇచ్చారు. ఆ విషయాలన్నీ తెలుసు. అయినా ఈరోజు వర్గీకరణ జరిగిన విధానం ఎందుకో కరెక్ట్గా అనిపించలేదు మాకు. వర్గీకరణ నిజంగా చేయాలంటే అది రాజ్యాంగ ఆర్టికల్ 341 ఆర్టికల్ సవరించకుండా వర్గీకరణ జరగదని 2004లో హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఈ రోజున ఇంత పవర్ఫుల్గా ఉన్న మోడీ గారు కూడా మరి ఎందుకు ఇది రాజ్యాంగబద్ధంగా చేయకుండా కేవలం సుప్రీంకోర్టు ఆర్డర్స్తో దీన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారో మాకు అర్థం కాలేదు. అలాగే మందకృష్ణ గారు ఈ రోజున మోడీ గారు నాకు చాలా అనుకూలంగా ఉన్నారు అంటున్నారు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నాకు అనుకూలం అంటున్నాడు. అన్ని మాటలు చెప్తున్నప్పుడు మరి ఇది రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ చేయకుండా కేవలం సుప్రీంకోర్టు ఇచ్చిన కావాలంటే చేసుకోండి లేకపోతే మానేయండి అనే ఒక తీర్పును పట్టుకుని కేవలం 1-2 రాష్ట్రాల్లో మాత్రమే చేయాలి, మిగతా రాష్ట్రాల్లో వెనకబడి ఉన్న ఇతర దళిత కులాలకు అన్యాయం జరిగినా పర్లేదు, కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మాలలు ముందున్నారు అంటున్నారు. నేను ఈ లింగంపర్తిలోనే అడిగాను, 2000 మంది మాలలు ఉంటే కేవలం 10 మంది మాత్రం ఉద్యోగస్తులు ఉన్నారు. నిజంగా ఒకవేళ 15% చూసినా 300 మంది ఉద్యోగస్తులు ఉండాలి, లేదా సగం అందులో 15%లో సగం చూసినా 150 మంది ఉద్యోగులు ఉండాలి. ఇది ఒక లింగంపర్తికి సంబంధించిందే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. 15% ఓటర్లోనే ఇంకా దళితులు అందరూ లేరు. ఈ మాలలు ముఖ్యంగా కనీసం 5 నుంచి 4% కూడా ఉద్యోగస్తులు లేని సమయంలో మేము ఎందుకో దోచుకున్నాం అంటాడు, దోపిడీదారులు అంటాడు, మాలలందరూ 70 సంవత్సరాలు నేను తినేశారంటాడు. చదువుకుని ఉద్యోగం సంపాదించడం కూడా దొంగతనం అవుతుందని తెలియక ఈ మాలలు చదువుకోవడం ఒకవేళ మందకృష్ణకి తప్పు అనిపిస్తుందేమో అనుకుంటున్నానండి. మందకృష్ణ గారికి చెప్తున్నాను, అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఒకవేళ ఇది చేయాలనుకుంటే రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఏ మార్గం అయితే సూచించారో ఆ మార్గం ప్రకారం చేయండి. అలా చేయని పక్షంలో ఇది ఇంకా మాలమాదిగల మధ్య విభేదాలుగా విద్వేషాలుగా పెరిగే అవకాశం ఉంది తప్ప తగ్గే అవకాశం లేదు. నిజానికి ఈవీఎస్ రిజర్వేషన్ అని 10% రిజర్వేషన్ మోడీ గారు ఇచ్చారు మొన్నే. అలాగే ఒకవేళ ఇందులో దళితుల్లో వెనకబడిన కులాలు ఎవరైనా ఉంటే వాళ్ళ జనాభాను బట్టి పెంచాలి, కానీ ఉన్నదాన్ని పంచడం దీనికి పరిష్కారం కాదని ఈ రోజు నీ మీటింగ్ లో తీర్మానించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.